వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్న త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. సూర్యాపేట మండలంలో గ్రామ పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులకు అవగాహన. యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో జోరుగా సాగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. చౌక దుకాణాల ఆకస్మిక తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్. హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానని ప్రచారం చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సర్పంచ్ అభ్యర్థి భూత లింగరాజు. క్రీడల వల్ల వ్యక్తిత్వ వికాసంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, పటేగూడెం, శ్రీనివాసపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోరుగా ప్రచారం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా నామినేషన్లు దాఖలు. ఎంవీఎం జీవితం అందరికీ ఆదర్శనీయమన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు. గూండాల మండలంలో చివరి రోజు భారీ నామినేషన్లు. చెరువుగట్టు గ్రామ పంచాయతీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్న త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు. ఈ నెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామని, అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. త్రివిధ దళాల సైనికులకు బాసటగా నిలిచేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి టి వనజ, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షులు కె భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ రాజు, సభ్యులు శ్రీనయ్య, రాములు తదితరులున్నారు. ముందుగా ఎన్సీసీ క్యాండిడేట్లు, స్కౌట్ గైడ్స్ క్యాడెట్లు జిల్లా కలెక్టర్కు డ్రమ్స్తో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్కు సాయుధ దళాల దినోత్సవ సూచికగా బ్యాడ్జీని అలంకరించగా జిల్లా కలెక్టర్ సాయుధ దళాల సహకారార్థం నిధులను డొనేట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫేజ్ 3లో భాగంగా చౌటుపల్ మండలం పంతంగి క్లస్టర్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్ వేయడానికి వచ్చి లైన్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా నామినేషన్లు స్వీకరించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫేజ్ 3లో భాగంగా చౌటుపల్ మండలం పంతంగి క్లస్టర్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్ వేయడానికి వచ్చి లైన్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా నామినేషన్లు స్వీకరించాలన్నారు.
సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ చేయడానికి వచ్చిన లైన్లో నిలబడి ఉన్నారు వారందరికీ లాస్ట్ నుండి ఫస్ట్కి నెంబర్ల వారీగా టోకెన్లు ఇచ్చి ఎంత సమయమైనా చివరి అభ్యర్థి వరకు నామినేషన్లు తీసుకోవాలన్నారు. పోలీస్ వారు కూడా 5 గంటల తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ భారీ గేట్లు పెట్టి లోనికి ఎవరు రాకుండా బందోబస్తు చేయాలన్నారు. మొదటి విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట మండల పరిధి గ్రామ పంచాయతీ ఎన్నికల గ్రామాలలో సర్పంచ్ వార్డు అభ్యర్థుల ఖరారు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఖరారైన అభ్యర్థులకు సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల నియమావళి పట్ల ఖర్చుల నిర్వహణ, ప్రచారం, సమయపాలన అంశాలపై శుక్రవారం రోజున అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం నందు జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి, జిల్లా ఎస్పీ నరసింహ, సూర్యాపేట డివిజన్ ఆర్డీఓ వేణుమాధవ్ పాల్గొన్నారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట మండల పరిధి గ్రామ పంచాయతీ ఎన్నికల గ్రామాలలో సర్పంచ్ వార్డు అభ్యర్థులు ఖరారు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఖరారైన అభ్యర్థులకు సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల నియమావళి పట్ల ఖర్చుల నిర్వహణ, ప్రచారము, సమయపాలన అంశాలపై శుక్రవారం రోజున అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నందు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సూచనలు, నియమ నిబంధనలతో కూడిన పుస్తకాన్ని అందించారు. ఈ కార్యక్రమం నందు జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి, జిల్లా ఎస్పీ నరసింహ, సూర్యాపేట డివిజన్ ఆర్డీఓ వేణుమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమాల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. పరిమితికి మించి ఖర్చులు పెట్టవద్దని, ప్రతి దానిని ఎన్నికల పరిశీలకులు గమనిస్తూ ఉంటారని, సూచించిన నిబంధనల ప్రకారం ఖర్చులు పెట్టుకోవాలని కోరారు. సమయపాలన ముఖ్యమని సూచించారు. అనంతరం ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల బరిలో అంతా సొంత ఊరు వారు ఉంటారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని, ప్రచార సమయంలో ఒకరికొకరు ఎదురుపడి సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధి ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలని అన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. బాణసంచా పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఆర్డీఓ వేణుమాధవ్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట ఎంఆర్ఓ కృష్ణయ్య, ఎంపీడీఓ రూరల్ ఎస్ఐ బాలునాయక్, మండల అధికారులు, ఎన్నికల విధుల సిబ్బంది ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. యాదగిరిగుట్ట మండలంలోనే బహుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీరా శ్రీశైలం, మాసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జహంగీర్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీరా శ్రీశైలం, మాసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జహంగీర్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి అభ్యర్థులు వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. తమను ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిరంజన గారి నాయకత్వం వర్ధిల్లాలి నిరంజన గారి నాయకత్వం వర్ధిల్లాలి కత్తెర గుర్తుకే మనవోడు కత్తెర గుర్తుకే మనవోడు నిరంజన గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇది చూపిస్తున్నారు బేట ఓటేసి దాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్రామాన్ని ఏదానికైనా అభివృద్ధి చేయాలని నేను ముందుంటా. గ్రామంలో అభివృద్ధి ఏందో నేను చేసి చూపిస్తాను. సర్పంచ్ ఈ కత్తెర గుర్తు మీద ఓటేసి 11 తారీఖు నాడు 6 గంటల నుంచి 1 గంట వరకే పోలింగ్ టైం. ఆ 1 గంట లోపే ఓటేసి కత్తెర గుర్తు ఓటేసి గెలిపిస్తే నేను సర్పంచ్ చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. చెప్పుకుంటాను ఈ కత్తెర గుర్తు ఓటేసి 11 తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకే పోలింగ్ సమయం. కాబట్టి ముందుగానే వచ్చి ఓటేయాలి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఫోన్ చేసిన వాటి నేను గతంలో ఎంపీగా చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాటి ఖచ్చితంగా ఓటేసి కత్తెర గుర్తు గెలిపించాలి. చేస్తే మీ గ్రామానికి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే శ్రీశైలం. నేను గతంలో యాదిరిగుట్ట మండల పరిషత్తు అధ్యక్షునిగా చేయడం జరిగింది. 5 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత ప్రజాపాలనలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామ పంచాయతీ ప్రజలు కూడా బాగుపడే గ్రామస్తులు ప్రజలు కూడా నువ్వు సర్పంచ్గా నువ్వే అయితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ఒక మండలాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గ్రామ ప్రజలతో నన్ను కోరుకోవడం మూలంగా నేను మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి మా ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారి సహకారంతో, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో కూడా వీళ్ళ సహకారాలు తీసుకొని గ్రామాన్ని ఒక జిల్లాలోనే హైయెస్ట్ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను. గతంలోనే ఇంతకుముందు కూడా 150 వరకు రేషన్ కార్డులు ఇప్పడం జరిగింది. 25 ఇందిరా మిన్లు ఇప్పడం కూడా జరిగింది. ఆ ఇందిరా మిన్లు కూడా ఇప్పుడు అన్నీ పూర్తిగా వచ్చినాయి. ఇంకా మిగతా ఇప్పుడు మళ్ళీ వచ్చే సెకండ్ దఫలో మళ్ళీ ఒక 25 ఇండ్లు మళ్ళీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఆ 25 ఇండ్లు ఇచ్చే గ్రామంలో మొత్తం గూనె ఇండ్లు లేకుండా, ఒక పెంకుటిల్లు లేకుండా చేసి గ్రామాన్ని ఒక పట్టణ రూపకంగా సుందరీకరణ తీర్చిదిద్దన్న ఆలోచనతో నేను కంకణం కట్టుకున్నాను. కాబట్టి గ్రామ ప్రజలు కూడా అదే విధంగా నన్ను గెలిపించుకోవాలని చెప్పి ముందుకు జరుగుతున్నారు. కాబట్టి గ్రామంలో ఇదివరకు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీర్లయ్య గారి సహకారం అయితేంది, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం అయితేంది, వాళ్ళ సహకారాలు తీసుకుని గ్రామాన్ని ఇప్పటివరకు అభివృద్ధి చెందినాను. మండలాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తూ నేను గెలిచి ప్రజల ముందుకు 5 సంవత్సరాలు గ్రామాన్ని ఒక అభివృద్ధి పదవి నడిపిస్తానని చెప్పి తెలియదు. ఎల్ఎం జహాంగీర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. బీర్లయ్య సహకారంతో నన్ను అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు మాసాయిపేట గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారములు. నన్ను అధిక మెజార్టీతోటి గెలిపించి అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. నేను గెలిచిన తర్వాతనే నేను చేసే డెవలప్మెంట్లు, ఆడపిల్ల ఏ ఇంట్లో పుట్టిన 10,000 రూపాయలు ఆర్థిక సాయం, ఇప్పటిదాకా కొనసాగించిన పథకాలన్నీ అదేవిధంగా కొనసాగిస్తాను. 5 సంవత్సరాలు వాటర్ ఫిల్టర్ బిల్ ఆయిలేతో వాటర్ ఫిల్టర్ పెట్టించి ఊళ్ళే ఫ్రీగా వాటర్ పోస్తాను. గ్రామ దుర్గమ్మ గుడి కట్టుట, కొత్తగా కొండలమ్మ కమ్మాను కట్టుట, అందరికీ సీసీ రోడ్లు, పచ్చదనం, పరిశుభ్రత ఉంచుట. ఇది అందరూ ఆశీర్వదించి నా ఉంగరం గుర్తుపై ఓటేయగలరని కోరుతున్నాను. మాసాయిపేట ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తానని కోరుతున్నాను. మాసాయిపేట ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజారిటీతోటి గెలిపించగలరని కోరుతున్నాను.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. యాదగిరిగుట్ట మండలంలోని బహుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీరా శ్రీశైలం, మాసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జహంగీర్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా పంపిణీలో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. మునుగోడు, చండూరు ప్రాంతాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ఏ దశలో అక్రమాలు జరిగినా కేసుల నమోదుకు సైతం వెనకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు. రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు బియ్యం తక్కువగా వస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. షేమ్ కాంప్లెక్ట్ వచ్చింది అయితే మరి వీళ్ళు ఎవరైనా డీలర్లు, రేషన్ డీలర్లు ఎవరైనా సరే ఒకవేళ గిడ్డంగి నుంచి కనుక బియ్యం తక్కువ వస్తున్నాయని వాళ్ళు భావిస్తే వ్రతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఆ బియ్యము గోదాం నుంచి ఎందుకు తక్కువ వస్తున్నాయి, మార్గ మధ్యలో ఏమైనా జరుగుతుందా, సామాన్యులు ఏమైనా గోల్మాల్ చేస్తున్నారని కూడా మనకు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి చౌకధరల దుకాణాలకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒక 50 కిలోలు తక్కువనా లేకపోతే ఇంకా తక్కువనా కానీ గోదాం నుంచే మాకు తక్కువ వస్తున్నాయి అన్నమాట రావద్దు. ఎందుకంటే కంపల్సరీ ట్రక్షీట్లో గోదాం నుంచి ఎంత బియ్యం వస్తున్నాయి అనేది దీనిలో రాసి ఉంటుంది. దీని మీద డీలర్ సంతకం పెట్టిండు అంటే ఇందులో ఉన్న బ్యాగ్కి అంగీకరించినట్టు లెక్క. ఒకవేళ గోదాం నుంచి బియ్యం తక్కువగా వస్తే ఈ ట్రక్షీట్లో డీలరు సంతకం చేయకుండా పంపొచ్చు, మాకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి రాసి పంపిస్తే దాన్ని కూడా ఎంక్వైరీ అవుతాయి. అంతే తప్పేసి ఒకవేళ తప్పు లేకున్నా డీలర్ను తప్పు పట్టే అవసరం మాకు లేదు. కాకపోతే గిడ్డంగి నుంచి బియ్యం తక్కువ వచ్చినప్పటికీ కూడా మౌనంగా ఊరుకుంటే మాత్రం అది మళ్ళీ లబ్ధిదారులకు కూడా తక్కువ ఇచ్చేదాకా పోతుంది. కాబట్టి పరిమాణం తక్కువ వస్తే డీలర్ ఊరుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసమని మీకు ఒకటే మాట చెప్తున్నా, గోడా నుంచి బియ్యం తక్కువ వస్తే మాత్రం నాకు రాసి ఇవ్వండి, నేను అక్కడ అడుగుతాను. వీళ్ళైతే మంచిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గోదామును తక్కువ గోదాము పార్టీ ఏది ఉంటుంది మీ దగ్గర? ఇదా కదా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోనే పొల్లుమల్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక యువకుడు బూత లింగరాజు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సర్పంచ్గా పోటీ చేస్తున్న ఈ యువకుడు తాను ఎన్నికైతే గ్రామ పంచాయతీకి ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలంలో నెరవేర్చకుంటే గ్రామసభ ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ధైర్యంగా ప్రకటించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని పొల్లుమల్లు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక యువకుడు బూత లింగరాజు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సర్పంచ్గా పోటీ చేస్తున్న ఈ యువకుడు తాను ఎన్నికైతే గ్రామాభివృద్ధికి ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలంలో నెరవేర్చకుంటే గ్రామసభ ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ధైర్యంగా ప్రకటించారు. తాను కేవలం ఎన్నికల కోసమే హామీలు ఇవ్వడం లేదని, గ్రామాభివృద్ధి పట్ల తనకున్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ యువకుడు పేర్కొన్నారు. అభివృద్ధి జరగని పక్షంలో రాజీనామా పత్రాన్ని గ్రామ పెద్దలు లేదా ప్రజల సమక్షంలో గ్రామసభలో సమర్పిస్తానని స్పష్టం చేశారు. గ్రామ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేశానని, ప్రజల మద్దతుతో సర్పంచ్ అయితే ప్రాధాన్యత క్రమంలో నీరు, రోడ్లు, విద్య, ఆరోగ్య వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఒక నూతన వరవడికి నాంది పలకాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నేను ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని విస్మరించే పాత నాయకుడిలా ఉండదలుచుకోలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పదవిలో కొనసాగడానికి నాకు అర్హత లేదని ప్రకటించారు. అందుకే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే గ్రామసభలో రాజీనామా చేస్తానని మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఈ స్థానిక యువకుడి నిబద్ధత మరియు సవాళ్లు ఇప్పుడు పొల్లుమల్లు ఎన్నికలలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. రాజీనామాకు సైతం సిద్ధపడిన ఈ హామీ ఓట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా. ఊరు మెయిన్ ముఖ్యంగా నాది ఆలోచన ఏంటంటే ఊరు డెవలప్మెంట్ కోసమే, ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం నేను ముందుకు వచ్చిన. ఊరు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా. ప్రజల ఆలోచన ప్రకారమే నేను ఊరిని డెవలప్ చేస్తా. మీ ఆలోచన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నామా, బరిలో ఉంటున్నా. ఖచ్చితంగా ఉంగరం గుర్తు ఓటుకు వేసి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించాలని. ఇవ్వాల్సిందే మా సానికి ఊరు గ్రామ డెవలప్ కోసం ముందుకు వచ్చిన. ఖచ్చితంగా భారీ మేరతో గెలిపాలని. భారీ మేరతో గెలిపాలని ఖచ్చితంగా తెలుసుగా. మీకు గ్రామానికి ఏది కావాలన్నా, అభివృద్ధి కోసం, మీ కాలనీ కోసం ఏది కావాలన్నా ఖచ్చితంగా ముందుంటా. మీరు నన్ను అడిగే ధైర్యం ఉంటుంది. ఒకవేళ నా పాలన బాగాలేకపోతే వద్దంటే నేను రాజీనామా చేసుకోదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమిటీ హాల్ కట్టించే బాధ్యత నాది. నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కంపల్సరీ మాట మీద నిలబడతా. అదేవిధంగా నీకు బాండ్ పేపర్ రాసిస్తా. ఎప్పుడైతే నా పాలన నచ్చలేదో, నువ్వు నచ్చలేదని నేను ఖచ్చితంగా నా పదవికి రాజీనామా చేస్తా. 100% నీకు బాండ్ రాసిస్తా. నిలబడ్డా ఉంగరం గుర్తు వచ్చింది. ఖచ్చితంగా నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నా. గెలిపించాలి. మీకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా తీరుస్తా. అదేవిధంగా మనోడిగా ఓటు అడడానికి వచ్చినాక ఖచ్చితంగా ఉంగరం గుర్తు ఓడేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. ఖచ్చితంగా 100% నిలబడ్డా. ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా దేనికైనా నేను ముందుకు వస్తా. ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద ఓడేసి ఒకసారి అవకాశం ఇవ్వండి. మీరు చెప్పినట్టు వింటాం. మేము మీ పనులు ఏమైనా చేస్తాం. ఇంతకుముందు గతం కూడా కాలనీకి పైప్ లైన్ లేకుండా కూడా వేయించినాం, చేయించినాం. మళ్ళీ కూడా మీకు సాయం చేస్తాం, సేవ చేస్తాం. ప్రజల సేవ చేయాలని ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా నాకు ఈ గుర్తు వచ్చింది. ఈ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని నేను ఓటాడడానికి వచ్చాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇల్లు గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఖచ్చితంగా నాకు ఫస్ట్ కొత్త వాళ్ళని గెలిపేయండి, అన్ని జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళే ఖచ్చితంగా ఇలాంటి మీద నేను పోటీ చేయడానికి వచ్చిన. ఖచ్చితంగా నీకు ఇల్లు ఇప్పిస్తాను 100%. శ్రీశైలం అవునా? యాదగిరి కొడుకుని, ఉదయగిరి కొడుకుని నడిపాయనని సర్పంచ్గా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓటాడడానికి వచ్చిన. ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపించాలి. నీ కాలనీకి నీకు అది కమిటీ హాల్ ఖచ్చితంగా కట్టిస్తా. కాలనీకి కమిటీ హాల్ లేదంటే మాట్లాడుకోవడానికి కమిటీ హాల్ ఖచ్చితంగా కట్టిస్తా. ఇల్లు కూడా వస్తాయి. ఇల్లు సమస్య కూడా చాలా ఉన్నది. నమస్కారం, నా పేరు భూతలింగరాజు. స్వతంత్ర అభ్యర్థిగా కోల్మల గ్రామ తరఫు నుంచి నిలబడుతున్నా. అదేవిధంగా ముఖ్యంగా మనకు గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నా. యువతులంతా ఆలోచించి ఖచ్చితంగా నన్ను బలపరచాలి. అదేవిధంగా గ్రామానికి చేసేది ఏంటంటే, మనకు ఊళ్ళే సమస్యలు ఏమిటంటే బతుకమ్మ గార్డు లేదు. ముఖ్యంగా లేడీస్ బాగా ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా స్కూల్లో పెడతారు. ఆ స్కూల్ కంఫర్టబుల్గా లేదు.
ఆ చెరువు దగ్గర ఒక ప్లేస్ అది 20 గజాల ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్ లో బతుకమ్మ ఘాట్ కట్టియాలి. అదేవిధంగా మహిళలే పోయి సొంతంగా పోయి చెరువులో ఇడిచేటట్టు ఉండాలి. ఏమవుతుందంటే బతుకమ్మ ఘాట్లు అయిపోయేసరికి బాయ్స్ మొత్తం పోతారు, ఇబ్బంది పడతారు. ఆడ ఎవరు పోకుండా సొంతంగా మహిళలే పోయి బతుకమ్మ సంతోషంగా ఆడుకొని ఖచ్చితంగా చెరువుల ఇసిపెట్టే కార్యక్రమం ఫస్ట్ మొదలు పెట్టేది అదే. అదేవిధంగా ప్రజలు బోనాల పండుగ జరుగుతుంది. ఊళ్ళే బోనాల పండుగ జరిగినప్పుడు ఏమైందంటే కట్ట మించి కట్టెక్కిపోవాలి. అప్పుడు వర్షాకాలం, అది వర్షం వచ్చి చెరువు అడుగు పోస్తూ ఉంటుంది. ప్రజలు పోలేకపోతారు కట్ట మీదకి. ముఖ్యంగా దాని మీద దృష్టి సాధించి దాన్ని బ్రిడ్జ్ చేసుడా, దాన్ని ఏదో ప్రకారం దాన్ని సేవ చేసుడా ముఖ్యంగా అదొకటి బాగా దాని సమస్య ఉన్నది. అది అదేవిధంగా ఊళ్ళే అదే విధంగా ప్రజలు మధ్యరాలకు పోనీకి మన బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ దానికోసం ఇబ్బంది పడతారు. అదే ఆ మీ సేవ ఏదైతుందో దానికి అనుసంధానాలతోటి గ్రామ పంచాయతీ కాడ పెట్టి ఒక సిస్టమ్ కొనిస్తే సొంతంగా నా డబ్బులతోటి సిస్టమ్ కొనిచ్చి ఇలాంటి వాళ్ళు బయటికి పోకుండా నేను ఊళ్ళో ప్రజలకు సేవ చేపిస్తా. ముఖ్యంగా ఫస్ట్ అదొకటి. మూసి కాలువలు పని చేయట్లేదు. మురికి కాలువలు ఎక్కడెక్కడ రైన్ లెక్క ఆగిపోయి దోమలు ఆగుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడతారు. జీపీ కూడా తీపిస్తుంది, ఒకరు తీపితే ఒకరు తీపియట్లేదు. నీళ్లు ఆగిపోయి అక్కడ మురుగుడు వాసన వస్తుంది. ముఖ్యంగా ఆ మురికి కాలువల మీద దృష్టి పెట్టి ఎక్కడ ఏమైనా సమస్య ఉందో ఆ మురికి కాలువ కట్టించే బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సమస్యలు బాగా ఇబ్బంది పడతారు ప్రజలు. దోమలు వస్తున్నాయి, దానివల్ల మురికి కాలువ వల్ల దోమలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడతారు, జ్వరాలు వస్తున్నాయి. మండలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఖచ్చితంగా పోల్మల గ్రామం నుంచి నేను చేసే అభివృద్ధి అది. మద్రాల మండలంలో పోల్మల గ్రామం అనే విలేజ్ ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా. ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేయించి గెలిపిస్తే సర్పంచ్గా ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించి నన్ను ఓటించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అవినీతి లేకుండా ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారో అదే విధంగా పోల్మల గ్రామంలో ప్రజాపాలన జరగాలనే నాది ఒకే నా లక్ష్యం. అది దాని విషయంలో దృష్టి పెట్టుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసి బరిలో నిలబడ్డా. అదేవిధంగా యూత్ ప్రతి ఒక్కరు ఏదైనా క్యాండిడేట్ని చూసి మీ అమూల్యమైన ఓటించి గెలిపించండి తప్పనిసరి. క్రీడల వల్ల వ్యక్తిత్వం వికాసంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయంలో 15వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. క్రీడల వల్ల వ్యక్తిత్వ వికాసంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో 15వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. క్రీడల ద్వారా సహజ సిద్ధంగా విలువలు, జట్టు భావన, పట్టుదల, కృషి, సమయపాలన విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే సమగ్ర వికాసం సాధ్యమవుతుందన్నారు. ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే సంస్కారాన్ని క్రీడలు నేర్పుతాయని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడను అభ్యసించే అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకోవడం చాలా అదృష్టమని, బాగా చదువుకొని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలవాలని కోరారు. అంతకుముందు మార్చ్ ఫాస్ట్, రన్నింగ్, వాలీబాల్ క్రీడలలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ జి శ్రీనివాసులు, యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ, పిఈటి ఉత్కర్ష తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం గుండ్లగూడెం అభ్యర్థి దూసరి స్వప్న మురళి, పటేల్గూడెం అభ్యర్థి గ్యార కుమారస్వామి, శ్రీనివాసపురం అభ్యర్థి
చౌడబోయిన మహేష్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం గుండ్లగూడెం అభ్యర్థి దూసరి స్వప్న మురళి, పటేల్గూడెం అభ్యర్థి గ్యార కుమారస్వామి, శ్రీనివాసపురం అభ్యర్థి చౌడబోయిన మహేష్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ బీలాయలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకువెళ్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందే విధంగా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండో నంబర్ కత్తెర గుర్తు. ఫస్ట్ వార్డ్ ఏంటి? కత్తెర గౌను. మామ గౌను కచ్చర గుర్తుకెయ్యి, సర్పంచ్ కచ్చరకెయ్యి, వాడికేమో గౌనుకెయ్యి. మామ రెండో నంబర్ కత్తెర గుర్తు. నీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. మేము చేస్తాం, పని చేస్తాం, అధికార పార్టీ ఉన్నది. రేపు మీలాంటలో కూడా గుర్తుంచుకో. దూసరి స్వప్న గారి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే గుర్తుంచుకో, గుర్తుంచుకో. దూసరి స్వప్న మురళీధర్ గౌడ్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నా స్టడీ వచ్చేసి ఎంఎస్సీ బీఎడ్ కంప్లీట్ చేసినాను. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక యువ నాయకురాలుగా మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఊరికి ఏం చేయాలి, నా వంతు బాధ్యతగా నేనేం నిర్వర్తించాలని నాకంటూ ఒక లక్ష్యం ఉంది. అదేంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ సమస్య. ఆ గేట్ సమస్యనే మేము ఇంతకు ముందుకే ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళినాము. అన్న కూడా మాకు మాట ఇచ్చిండు. 6 నుంచి సంవత్సరంలోపు ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతాను మాట ఇచ్చిండు. నన్ను గెలిపించి తీరితే నేను అది సంవత్సరంలోపు ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతానని చెప్తున్నాను, మాట ఇస్తున్నాను. అంతే. ఇంక కళ ఏంటంటే సొంతింటి నిర్మించుకోవడము. ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా నేను చేస్తాను, ఖచ్చితంగా తీసుకొచ్చి తీరుతానని మాటిస్తున్నాను. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలి. మీ వంతు బాధ్యతగా మీరు నన్ను గెలిపించి తీరండి. మీ అందరి బాధ్యత నా ఒక్కదానిగా స్వీకరించుకొని నా బాధ్యతను నేను నిర్వర్తిస్తానని కూడా మాటిస్తున్నాను. నా పేరు గ్యార కుమారస్వామి. నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి అవకాశం ఇచ్చినందుకు బీర్లయ్య గారికి మరియు ఈ గ్రామ శాఖ అధ్యక్షుడైన జహాంగీర్ గారికి మరియు నాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌడబోయిన మహేష్ నా పేరు. ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మా యొక్క కార్యకర్తలందరూ నన్ను బలపరిచి, గ్రామస్తులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అందరూ బలపరిచి
నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి బీర్లయ్య గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఖచ్చితంగా 40 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెప్పించిన. అదేవిధంగా మా ఊరికి మేజర్గా నీటి సమస్య ఉండే, నీటి ఎద్దడి సమస్య మన ఎండాకాలంలో అన్నగారితో మాట్లాడి 2 బోర్లు కూడా వేయించడం జరిగింది. ఒక మోటార్ కూడా పిడియేపించినాం. నీళ్ళు వస్తుంది, బోర్లు కూడా ఫుల్ వాడి మాకు ఈ గ్రామానికి నీటి ఎద్దడి కూడా పూర్తిగా తొలగిపోయింది. ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈడ మా గ్రామంలో ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఓ కాలనీ, కొత్త కాలనీ వాసులది ఒక కళ, పట్టాలు కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక కళ, ఆ కళను కూడా నెరవేర్చమని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మినిమం అక్కడ గవర్నమెంట్ స్థలంలో 2 ఎకరాల గవర్నమెంట్ స్థలంలో 30 ఇండ్లు కట్టుకుర్రు. వాళ్ళకు పట్టాలు ఇచ్చి 100% వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి, నేను గెలిచిన నెల రోజుల్లోనే పట్టాలు ఇస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రంలో శుక్రవారం హబీద్ నగర్ బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి నాయని అమరావతి రామచంద్రారెడ్డి, అమ్మనబోలు బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి క్యాసగల్ల నరసమ్మ మల్లయ్య భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రంలో శుక్రవారం హబీద్ నగర్ బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి నాయని అమరావతి రామచంద్రారెడ్డి, అమ్మనబోలు బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి క్యాసగల్ల నరసమ్మ మల్లయ్య భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాయని అమరావతి మాట్లాడుతూ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేశారని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బబ్బూరు రమేష్ గౌడ్, నాయని రామచంద్రారెడ్డి, బీసా కృష్ణంరాజు, బీసా భిక్షపతి, కోలా కృష్ణ, బీసా పాండారి, క్యాసగల్ల భిక్షపతి, రేగొండ రాంబాబు, ఎర్ర మల్లేష్, షిగా సాయి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నాయని అమరావతి, మాది అబీద్ నగర్. ఈ నూతనంగా ఈ మధ్యన ఏర్పడిన గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు మా భర్త గారు నాయన్ రామచంద్రారెడ్డి ఎంపీటీసీగా చేశాడు 2011లో. మళ్ళీ మార్కెట్ వైస్ చైర్మన్గా చేశాడు. ప్రజల కోసం మేము ఎంతో కష్టపడి పాటుపడాలని కోరుకొని ప్రజాసేవ చేయాలని తలుచుకొని నా అంగన్వాడీ ఉద్యోగం నాకు రాజీనామా చేసి నేను బిఎల్ఓ డ్యూటీ కూడా చేశాను. అంగన్వాడీ ఉద్యోగంలో ఉత్తమ అంగన్వాడీ అవార్డు నేను ప్రజాసేవనే చేయాలనుకుంటున్నాను. అదే తలుచుకొని నేను అందులో నుండి సర్పంచ్గా గెలిపిస్తే నేను తప్పకుండా ప్రజాసేవ చేసి మారుమూలైన మా అబీద్ నగర్ గ్రామాన్ని లింక్ రోడ్లు, తార్ రోడ్లు మరియు ఇతర పనులైన అవన్నీ చేయదలుచుకుంటాను. మీ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నేను అమ్మలవోలు గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గ్రామ సేవ చేయాలని ముందుకొచ్చిన. నన్ను గ్రామంలో గెలిపిస్తే నేను ఈ గ్రామానికి సేవ చేసే దాంట్లో ముందుకొచ్చిన. ప్రతి పని చేసే దాంట్లో ఉన్నా నేను. డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్కరికి సహకరిస్తానే నేను ముందుకొచ్చిన. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు, నీలగిరి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమేష్, మాజీ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని, మానవతా విలువలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు, నీలగిరి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమేష్, మాజీ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి అన్నారు. శుక్రవారం నల్గొండలోని సత్యవతి హాస్పిటల్లో మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన 94 సంవత్సరాల కంది సూర్యనారాయణకి ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఎన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్లు పుల్లారావు, రమేష్, అనితారాణి మాట్లాడుతూ ఎంవీఎన్ జీవితమంతా త్యాగాలమయమంటూ జీవితాంతం నిరుపేదల కోసం, అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ఎంవీఎం మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాట యోధుడు ఎంవీఎన్ తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం దారపోసిన గొప్ప నాయకుడన్నారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ మరింత ముందుకు తీసుకుపోతామని, ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యవతి హాస్పిటల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సత్యవతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామ్ మనోహర్ మాట్లాడుతూ మల్లు వెంకట నరసింహారెడ్డి స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషకరమన్నారు. అందులో మా సత్యవతి హాస్పిటల్ భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉందని, మేము కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. ఉచిత మెడికల్ క్యాంపులు, నిరుపేదలకు ఉచిత సర్వీసెస్ కూడా అందిస్తున్నామని వివరించారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అలాగే మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి నల్గొండలోని సత్యవతి హాస్పిటల్లో వారి మనవడు మల్లు అరుణ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు. డాక్టర్ అరుణ్కి, సత్యవతి హాస్పిటల్ యాజమాన్యానికి ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సేవలు కాకుండా విద్యార్థులకు కరాటే, ఉచిత కంప్యూటర్ శిక్షణ, మహిళలకు టైలరింగ్, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. మా సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, డాక్టర్ జానకి, సత్యవతి వైద్యశాల ఎండీ సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సర్జన్కు మా అందరి తరఫున ఐఎంఏ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. సార్ మీలో ఒక 10% అన్న ప్రతిసారి మేజర్ కాంప్లికేటెడ్ సర్జరీ అనస్థీషియా సక్సెస్ఫుల్ చేస్తున్నారు డాక్టర్ చైతన్య. సహకారం ఉండే లాస్ట్ టైం పోయినసారి మేడం అధ్యక్షులు ఉన్నప్పుడు మేడం రావాల్సి ఉండే కానీ ఎట్లా మిస్ అయ్యామేమో. సో ఈసారి పుల్లారావు గారు సారు ఇంకా మేడం వచ్చినందుకు ఐఎంఏ తరఫున స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చి నాకు చాలా సంతోషము. సార్ ఎప్పుడు కూడా పుల్లారావు గారు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ కాలనీలో పెరిగిన వాళ్ళమే, సేమ్ కాలనీలో. ఈరోజు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా వెన్నంటూ నాకు ఐఎంఏ నల్గొండ ఏ రోజు కూడా వెన్నంటూ ప్రోత్సహించిందే తప్పితే చేయాలి అని ఏ రోజు మనకి ఆల్వేస్ సపోర్టివ్గానే ఉన్నారు. థ్యాంక్స్ టు ఐఎంఏ ఆఫ్ నల్గొండ ఎస్పెషల్లీ. మేడం సందర్భంగా వారి ఆశయాలను కూడా నిలబెడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారి మనవడు ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి మల్లు విత్ ద టీమ్ ఆఫ్ లోకల్ టీమ్ డాక్టర్ సూర్యపల్లి మనోహర్ గారు, డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, డాక్టర్ జమున వారి సహాయంతో ఈరోజు మా మోకాలు మార్పిడి చికిత్స చేశారు. ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఎందుకంటే ఒక మనిషికి సర్జరీ చేయాలంటే అనేక రకాలుగా మనం ఫిట్నెస్ కోసం, తన ఆరోగ్యం కోసం ఫిట్నెస్కి ఆపరేషన్కి సహకరిస్తారు లేదా తన బాడీ అనగానే మనం ఏజ్ కూడా చూస్తాం. మరి ఇక్కడ దాదాపు 94 సంవత్సరాల సూర్యనారాయణ గారు పట్టణంలో ప్రముఖుడు. మరి 4 కుమారులు ఉన్నారు ఆయనకు. వాళ్ళందరూ కూడా మరి విశేషమైన సేవ చేస్తున్నారు పట్టణంలో, జర్నలిజంలో, ఫోటోగ్రఫీలో కూడా. మరి అలాగే సూర్యనారాయణ గారు కూడా పట్టణంలో ప్రముఖుడుగా నేను పేర్కొంటున్నాను. ఒకవైపు చిన్న వెంకటరెడ్డి గారు, పాదూరు మోహన్ రెడ్డి గారు, అలాగే సూర్యనారాయణ గారు, ఒక 4 తీసుకుంటే సూర్యనారాయణ గారు వస్తారు. మరి ఆయనకు 94 years సూర్యనారాయణ గారికి అంత పెద్ద వయసులో అతి చిన్న వయసు అరుణ్ రెడ్డి గారి టీము ఒక మోకాల్ మార్పిడి సర్జరీ ఎక్కడ పెరిఫరల్ యూనిట్స్లో ముఖ్యంగా నల్గొండ లాంటి పట్టణంలో చేసిన నిజంగా చాలా అభినందనీయం అని చెప్పేసి నేను గర్వంగా చెబుతున్నాను. దానికి సహకరించిన సత్యవతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ మనోహర్ గారు, సూర్యపల్లి గారు, సంపద గారికి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మరి వాళ్ళ నాన్నగారికి కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయానికి వస్తే మల్లు అరుణ్ రెడ్డి గారు ఏదైతే సాంప్రదాయంగా తన కుటుంబంలో వస్తుందో సేవ చేయాలన్న తపన, సిద్ధాంతాలను మర్చిపోకుండా వారి తాతగారు, నానమ్మ, తర్వాత తన తల్లిగారు, తండ్రి గారు వాళ్ళంతా కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ పేద ప్రజల సిద్ధాంతాలు, వాళ్ళ హక్కులను కాపాడుతూ ఒకవైపు నడుస్తూ అంటే ఒక ఆశయాలు నిలబెడుతూ ఒకవైపు, రెండో వైపు తనకున్న ఈ యొక్క డిగ్రీ ప్రకారం ఆర్థోపెడిక్ సర్జన్ ఫేమస్గా పట్టణ నిజంగా హైదరాబాద్లో చేస్తున్న నేను ఒక విట్నెస్ చూసిన ఒకసారి విట్నెస్ చేసిన ఆయన పోతే మల్లు వెంకట నరసింహారెడ్డి ఎంబీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5వ తారీఖున అర్హత కలిగిన వారికి మనము నీ రీప్లేస్మెంట్ అనేది మన సత్యవతి హాస్పిటల్లో డాక్టర్ రామ్ మనోహర్ గారు నేను కలిసి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ సంవత్సరం కొంచెము మన పుల్లారావు గారు సార్ చెప్పినట్టు కొంచెం స్పెషల్. ఎందుకు మనం చేసింది ఎవరికి? ఒక స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, సీనియర్ జర్నలిస్ట్, ఆర్ఎన్బిలో పనిచేశారు. వాళ్ళ కొడుకు మీ అందరికి తెలిసినట్టే తను కూడా సీనియర్ జర్నలిస్ట్, మన నల్గొండ జిల్లా వాసికి ఇంకో స్వాతంత్ర సమరయోధుడైన ఎంవిఎన్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ చేశాం. ఇది అంత పెద్ద మనిషికి చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నానే తప్పితే ఇక నేను కానీ రామ్మోహన్ గారు కానీ అనస్థీషియా ఇవ్వడం కూడా చాలా క్రిటికల్ అండి. 94 సంవత్సరాలు ఉన్న వయసుకి రెగ్యులర్గా అనస్థీషియా ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొని చిన్న విషయం కాదు. మన అనస్థిస్ట్ గారు కూడా చాలా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నది మన ఈ హాస్పిటల్లో, మనకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు. దానికి రామ్మోహన్ గారు అండ్ టీంని ఖచ్చితంగా మనం అభినందాల్సింది. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో నర్సిరెడ్డి గారు ఎంబీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు తెలిసిందే గ్రంథాలయం నడుపుతున్నాము. అదేవిధంగా కుట్టు మెషిన్లు కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ,
కరాటే ప్రోగ్రామ్స్ కానీ షటిల్ టోర్నమెంట్స్ కానీ దానిలో భాగంగానే ఇది కూడా ప్రతి సంవత్సరం ఒక్క రోజు 2 రోజుల ముందు ఫోన్ చేసినా కూడా నర్సిరెడ్డి గారు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు తనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము సభాముఖంగా. ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫస్ట్ మేము 94 years అనేసరికి అసలు చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాం 3 రోజుల ముందు కూడా. సరే పెద్దలు ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గులు డాక్టర్ పుల్లారావు గారికి అండ్ ఐఎంఏ నల్గొండ మాజీ అధ్యక్షురాలు స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ అనితారాయణ మేడం గారికి అండ్ డాక్టర్ మనందరికీ సుపరిచిత ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ మల్లు అరుణ్ గారికి అండ్ డాక్టర్ చైతన్య అనస్థెటిస్ట్ డాక్టర్ సంపద గైనకాలజిస్ట్ అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ప్రతి సంవత్సరం చూస్తున్నట్టుగానే మన మల్లు ఎంబీఎన్ ట్రస్ట్ ద్వారా ఒక ఎలిజిబుల్ పూర్ పేషెంట్కి మనం మోకాల మార్పిడి కానీ ఇంతకుముందు ఒక ఏసీఎల్ అంటే నరం రీకన్స్ట్రక్షన్ సర్జరీ కూడా చేసినాము. అలాగే ఈ సంవత్సరం కూడా చేద్దామని మేము అనుకున్నప్పుడు మన సూర్యనారాయణ గారు అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్గా మాకు ఏజ్ అనగానే 94 years అనగానే మేము కొంచెం వెనకడుగు చేసినాం యూజువల్గా. బట్ తర్వాత అతను చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అతను పరీక్షలు చేసిన తర్వాత అసలు ఒకటన్నా అబ్నార్మాలిటీ దొరుకుతుందని దొరకలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, దెర్ ఈజ్ నథింగ్ టు సే నో టు హిమ్, అన్నీ అంత నార్మల్గా వచ్చినాయి. సరే ఇప్పుడు మనం ఈ ఏజ్లో ఈ పేషెంట్కి సర్జరీ అవసరమా అనే ఒక ఆలోచన కూడా చాలామంది అందరికి వస్తుంది. బట్ మన అందరికీ తెలిసినట్టే మనకు మోకాలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం నడవడానికి ఏదైనా డైలీ యాక్టివిటీ చేసుకోవడానికి. సో మన భారతదేశం చాలామంది మోకాల నొప్పులు మనం విలేజ్లో చూసినట్టయితే చాలామంది మనం మోకాల నొప్పులతో సఫర్ అవుతుంటారు. కానీ వాళ్ళందరూ ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్ చేయలేక అట్లాగే దాన్ని క్యారీ త్రూ చేస్తుంటారు. సో ఇట్లాంటి కాస్ట్లీ సర్జరీని మనం మనతో సమాజ సేవగా చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాము. మీ అందరి ద్వారా దాన్ని సమాజంలో కూడా తీసుకెళ్తున్నాం. దానికి మనకి మన నల్గొండ ఐఎంఏ శాఖ కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సార్ వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్. మీ అందరూ తెలిసినట్టు ఇప్పుడు నల్గొండలో ఒక నిశ్శబ్ద ఉద్యమంలాగా కార్నియా డొనేషన్ అనేది పుల్లారావు సార్ గారి ఇనిషియేషన్ తోటి స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కార్నియా కోసం మనం అడగాల్సి వచ్చేది పేషెంట్లని, మాకు ఇవ్వండి. ఇప్పుడు పేషెంట్లే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము డొనేట్ చేస్తున్నామని ఇట్లాంటిది నల్గొండ ఐఎంఏ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేయడం మాలాంటి డాక్టర్స్కి యంగ్ డాక్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటున్నందుకు సార్కి థ్యాంక్స్ చెప్తూ. సో అరుణ్ సార్ చెప్పినట్టు ఏజ్ ఈజ్ ఏ నాట్ లిమిటేషన్ టు ఎనీబడి. మనం అందరూ మంచి హెల్త్ హ్యాబిట్స్ తోటి ఉంటే సూర్యనారాయణ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము మంచి అలవాట్లు చేసుకోవాలని ఈ పర్టికులర్ సర్జరీ ద్వారా మనకు చాలా అరుణ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంత చిన్నప్పటి నుంచి అంటే జడ్డీలు వేసుకున్నాను, అది మాత్రం రానివ్వకండి దాంట్లో. అంత చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బికాజ్ ఐ నో హిమ్ అండ్ అక్క అనుకుంటూ తిరిగేవాడు. అంటే నాగార్జున అన్న, లక్ష్మక్క చాలా బాగా అసోసియేటెడ్ మా ఫ్యామిలీకి. సో యంగ్ మ్యాన్ విత్ అ గ్రేట్ హార్ట్. యూజువల్గా ఏంటంటే పేరెంట్స్ ఈ యొక్క అలవాట్లు అందరూ ముందుకు కొనసాగించారు, ఎస్పెషల్లీ ఫ్రీ అనే దాంట్లో. కానీ దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్ దట్. ఆయన ఎంత పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్ అయినా ఫర్ మీ హీఈస్ అ స్మాల్ బాయ్ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అరుణ్, నువ్వు ఇంకా కొనసాగించాలి. ఎందుకంటే దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. ప్లీజ్ డూ కంటిన్యూ దట్. బికాస్ మనకి ఎన్ని పైసలు ఉన్నా ఎక్కడో పోతాయి, కానీ ద బ్లెస్సింగ్స్ యూ కమ్ ఫ్రమ్ ద ఎల్డర్స్ ఆర్ ఎనీబడి ఫ్రమ్ గాడ్ ఎస్పెషల్లీ, దట్ విల్ రియల్లీ లీడ్ యూ టు ఎ వెరీ గ్రేట్ సక్సెస్ నాన్న. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విషయం ఏంటంటే కామినేనిలో జాబ్ చేసేటప్పుడు నేను కామినేనిలో పీజీ చేసేటప్పుడు ఈయన ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు ఊరికే నాగార్జున నన్ను అడుగుతుండే, కారు కొనిస్తున్నాను రా చెల్లె, ఎట్లా అవుతాడో ఏమో అది ఇదన్న పర్వాలేదన్న. హీస్ అ జెంటిల్ మ్యాన్, హీ కెన్ డూ ఇట్. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న అంకుల్ ఏమో సూర్యనారాయణ అంకుల్, ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ ఆల్సో, బికాస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్ అండ్ మదర్. అండ్ నేను ఇప్పుడు చెప్పగానే నేను సో అండ్ సో అని చెప్పగానే ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఆయనకి ఇంత మెమరీ ముఖాలు మార్పిడి కార్యక్రమం మనం డాక్టర్ అరుణ్ రెడ్డి గారు, మిత్రులు సోదరుడు నర్సిరెడ్డి గారు, డాక్టర్ పుల్లారావు మేడం, డాక్టర్ అనిత మేడం, మరియు సత్యవతి హాస్పిటల్ డాక్టర్ రామ్ చైతన్య అనే అందరికీ ఈ కార్యక్రమం ఈ శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ అయినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా నేను ఇక్కడ ఆలోచించిన సేపు నా మైండ్ ఏంటంటే మల్లు ఫ్యామిలీ నాకు ఒక 40 ఏళ్ళ నుంచి బంధాలు. మా నాన్నగారు నేను ఫస్ట్ సెక్షన్ సేమ్ బ్యాచ్ మేట్స్ ఉన్నాను, నాగార్జున రెడ్డి నేను. తర్వాత వాళ్ళ ఊరు పూర్వము సుగంధూరు దగ్గర
మామిళ్ళమ్మడలో నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, రూమ్మేట్స్ 40 ఉన్నారు కొలీగ్స్ వివేకానంద. అట్లా ఒకటి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మా బాబు కూడా ఆత్రో సూర్యాపేట కావటం, పక్కన రాయనగూడెం, అన్నీ ఏంటంటే నాకు సమాజ సేవలో అవకాశానికి మంచి యాక్సెస్ దొరికింది. నేను చిన్నతనం నుంచి కూడా ఈ పీడిఎస్ వీళ్ళ కొంత మమకారం ఎక్కువనే ఉండే అప్పుడు ఎన్జికాలు చదివేటప్పుడు. అయితే ఏదున్నప్పటికీ వైద్య వృత్తి చాలా గొప్పది. ఒక సార్ చెప్పిన పుల్లారావు గారు, యువకులు ఇప్పుడు టెక్నాలజీ పెరిగి మన ఒక జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద గత 10 ఏళ్ళు 5 ఏళ్ల క్రితం మొక్కలు చెప్పినట్టు అదేదో ఇక పట్టణంలో పెద్ద అలా నెక్స్ట్ వై జేడే చేస్తారనే ఫీలింగ్ ఉండే. నేను ఇక పేర్లు దిగేది. ఇప్పుడు అలా లేకుండా సామాన్యులకు అందుబాటులో తక్కువ. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిను భారీ మెజారిటీతో ఎన్నుకోవాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోనే సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డితో పాటు గ్రామ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిను భారీ మెజారిటీతో ఎన్నుకోవాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డితో పాటు గ్రామ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. సీతారామపురం గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మలిపెద్ది మమతా సురేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ, ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావడం విశేషమని, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకొచ్చానన్న తాను సీతారామపురం గ్రామంలో అభివృద్ధి ఆగిపోయిందన్న బాధతో సేవాభావంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. సరే పంపిస్తున్నాను. ఒక్క నిమిషం. మా శ్రీమతి ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డిని మా గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక చేసినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు. మేము ముఖ్యంగా ఎందుకు ఇక్కడికి పోటీ చేస్తున్నామంటే, మా నాన్నగారు ఎలిపెద్ది రామరెడ్డి గారి ఆశయ సాధన కోసం మాత్రమే. ఆయన ఒక మంచి వక్తగా, ఒక మంచి ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా అతను నిస్వార్థమైన సేవలు అందించడు. అతని యొక్క కొన్ని ఆశయాలు మిగిలిపోయినాయి కాబట్టి ఆ ఆశయ సాధన కోసము మరియు గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే మేము ముందుకొచ్చాం. మాకు ఎలాంటి స్వార్థం కానీ ఇంకే వేరేం లేదు. కేవలం గ్రామాన్ని అభివృద్ధి చేయడం మా నాన్నగారి ఆశయ సాధన కోసం మేము ముందుకొచ్చాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మాకు సపోర్ట్ చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని గ్రామాలలో ఇప్పుడు మండల పరిస్థితి ఏంటంటే, కొన్ని గ్రామాలలో ఏమవుతుందంటే అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అందరూ ఉత్సాహంగా నేనుంటా అని ముందుకు వస్తున్నారు. కొన్ని మా దగ్గర కొన్ని గ్రామాలలో, కొన్ని 2-3 గ్రామాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళని కూడా మేము ఈ నామినేషన్ విత్డ్రా చేసుకునే లోపట్లో విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా కొంతమంది, ఇప్పుడు బ్రాహ్మణపల్లి ఉంది, అక్కడ మొత్తం ఊరంతా వన్ సైడ్గా మన ఊట్ల భిక్షం గారిని పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకా అనుకోకుండా ఇప్పుడు పోయి నామినేషన్ వేసినట్టు మేము కూడా రిక్వెస్ట్ చేసినాం. తదుపరి కూడా మేము నామినేషన్ విత్డ్రా చేసే రోజుల లోపల అతను కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి. అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలనే పోటీకి వస్తుంది అంతే. చాలా రోజుల క్రితం నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కొరకు గ్రామాల్లో
ఎలక్షన్ లేక కొద్దిగా డిలే అయిన వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని మన గుండాల మండలంలోని అన్ని క్లస్టర్లలో ప్రశాంతంగా అన్ని పార్టీల వాళ్ళు నామినేషన్లు వేసుకుంటున్నారు. ఈ గుండాల మండలంలో ఏ పార్టీ అయినా ఎలాంటి గొడవలు తావేయకుండా అందరూ సజావుగా ఓటింగ్ జరిగేటట్టు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు పోరు. సరే, మా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులు చాలా అనుభవజ్ఞులను కూడా నిర్ణయించడం జరిగింది. మా పార్టీ తరఫున శాంతి భద్రతలు కాపాడడానికి మేము ప్రయత్నిస్తాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి జరిగింది. నా పేరు మలిపెద్ది మమత. చిత్రాంపురం గ్రామం మలిపెద్ది రామరెడ్డి గారి పెద్ద కోడలు. నేను మలిపెద్ది సురేందర్ రెడ్డి గారి భార్యను. నేను గత 25 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖల ఫార్మసీ ఆఫీసర్గా గవర్నమెంట్ జాబ్ చేసి నా యొక్క కుటుంబ బాధ్యతలు అయిపోయినాయి. నా కూతురు నా కొడుకు మంచిగా చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని సెటిల్ అయ్యి వారి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి బాధ్యతలు అయిపోయినాయి అని నేను నా యొక్క 10 సంవత్సరాల సర్వీస్ను నెలకు 90,000 రూపాయల జీతాన్ని వదులుకొని ఇవాళ గ్రామంలో సేవ చేయాలి, గ్రామానికి నిజాయితీ గల సర్పంచ్గా 10 మండలాలకు పేరు తెచ్చుకోవాలన్న మంచి ఆశయంతో నేను ముందుకు వచ్చిన ఈరోజు నా గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించి నాకు ఈ సర్వీస్ చేయడానికి అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మాకు టికెట్ రాలేదు. రాకున్నా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేపిస్తున్నాం. మా భార్యను గవర్నమెంట్ జాబ్ రిజైన్ ఇచ్చాను, ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ స్థితి ముందుకు వచ్చినాం. మీరు మమ్మల్ని ఆదరించి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఊరు అభివృద్ధి కోసం డాంబర్ రోడ్డు వేపేయడానికి ఫస్ట్ ప్రాముఖ్యత. వెల్మజాల నుండి సిద్ధరాంపురం రోడ్డు 1 నెల రూపాయలనే వేపిస్తామని మాటిస్తున్నాను. అలాగే అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరిపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో గల చెరువుగట్టు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా నడిపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించినారు. శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా మాజీ జెడ్పీటీసీ రేగట్టే మల్లికార్జునరెడ్డి సహకారంతో మరియు ప్రజలతో మమేకమై గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో గల చెరువుగట్టు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా మాజీ జెడ్పీటీసీ రేగటి మల్లికార్జున్ రెడ్డి సహకారంతో మరియు ప్రజలతో మమేకమై గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్నారు. గ్రామ ప్రజల మద్దతు తనకే ఉందని తెలుపుతూ తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు. శ్రీనివాస్ ప్రచారంలో గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలకృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మరి నరసింహ, కూగుట్ల బుచ్చిరాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లలితది గౌను ఇద్దరిని గెలిపి ఎర్ర దాంట్లో బాలు, తెల్ల దాంట్లో గౌను ఫస్ట్ ఉంటుంది. రెండు ఇస్తారు. ఈ ఎర్ర దాంట్లో బాలు, తెల్ల దాంట్లో గౌను. మీకు వచ్చినా చెప్పు అందరికి మరి ఉన్నాయి తప్ప ఇంతవరకు కూడా ఏం 4,000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,000 మహాలక్ష్మి పథకం కింద 2,2500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పింది. ఒకరికి వచ్చినా ఎవరికి కూడా రాలేదు గ్రామంలో. అది కూడా మాయమాటలు చెప్పి బాగా జనాన్ని ప్రలోభపెట్టి మాయమాటలు గవర్నమెంట్కి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి రైతు రుణమాఫీ కూడా రైతు రుణమాఫీ చేస్తే అది కూడా చేయలేదు. రైతు బంధు ఇస్తానది అది కూడా చేయలేదు. గ్రామాల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ గత సర్పంచ్ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా ఏం చేశారో ఇంకా ఏ అభివృద్ధి చేసాడో అందరూ తెలుసు. ఎప్పుడైతే ఆయనకి సర్పంచ్ అయిపోయిన తర్వాత పోయి హైదరాబాద్ పడ్డాడు తప్ప ఇక్కడ పని చేసేది లేదు. ఇదే ఎవరైతే
కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మరి మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో మల్గా బాలకృష్ణ ఆధ్వర్యంలో చెరువుగట్టు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. గతంలో వారు చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని వారి సేవలను గుర్తించి వారు ఎలాగైతే చెరువుగట్టు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించారో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా అత్యంత దూరంలో ఉండి గ్రామాన్ని వదిలేసి సమస్యలను గాలికి వదిలేసి ఇక ప్రజలను కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి నాయకులకి ఓటు వేసి గెలిపిస్తే గతంలో జరిగినటువంటి ఇబ్బందులే మళ్ళీ మనకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారిద్దరి సమక్షంలో శ్రీ పార్వతీ జలరామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి నా గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఎలాంటి అలవాట్లు లేనటువంటి నేను తాగుడు కానీ తిరుగుడు. హెడ్లైన్స్ మరోసారి. దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్న త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. సూర్యాపేట మండలంలో గ్రామ పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులకు అవగాహన. యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో జోరుగా సాగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. చౌక దుకాణాల ఆకస్మిక తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానని ప్రచారం చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సర్పంచ్ అభ్యర్థి బూత లింగరాజు. క్రీడల వల్ల వ్యక్తిత్వ వికాసంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోరుగా ప్రచారం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా నామినేషన్లు దాఖలు. ఎంవీఎన్ జీవితం అందరికీ ఆదర్శనీయమన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు. గూండాల మండలంలో చివరి రోజు భారీ నామినేషన్లు. చెరువుగట్టు గ్రామ పంచాయతీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న శ్రీనివాస్. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.